ఆర్తి శ్రీకుట్టన్ 2 hours 15 minutes రన్ టైమ్ తో సైనా ప్లే ఓటీటీలో మలయాళం నుండి తెలుగులోకి డబ్ అయి స్ట్రీమ్ అవుతుంది. చూసాక నాకైతే ఎక్కువ మంది చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేశారనే ఒక్క విషయం తప్పిస్తే మిగతా సినిమా అంతా అసలు మెయిన్ పాయింట్ వింటేనే ఇది వర్కౌట్ అవ్వదు అని ఈ సినిమా తీయడమే ఆపేసి అంత సిల్లీగా ఉందంటే ఇక మిగతా నేరేషన్ అంతా కూడా తీసిన వాళ్ళు మరి వాళ్ళే తీశారో లేదా వాళ్ళందరూ ట్రిప్ కు వెళ్ళి ఇంకెవరిదైనా తీయించారో అన్నంత దారుణంగా ఉంది. లేకపోతే ఏంటండి, స్కూల్ పిల్లల్లో చిన్న పిల్లలు ఎవరు క్లాస్ లీడర్ దానికి కూడా ఎలక్షన్స్ ఏంటండి? 10th క్లాస్ స్టూడెంట్స్ చేస్తేనే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అలాంటిది 4th 5th చదివే పిల్లల్లా ఉంటారు. వాళ్ళనేమో పెద్ద మెచ్యూర్డ్ క్యాండిడేట్ బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేసేలా చూపిస్తారు. వాళ్ళు సార్ తో గొడవ పడినట్టు, ఏజ్ కి మించి పెద్ద పెద్ద పనులు చేసినట్టు ఒక్క సీన్ కూడా రియాలిటీలో పాజిబుల్ అనేలా లేదు. అమాయకత్వం కనిపించట్లేదు. అసలు నచ్చలేదండి, నాన్ సెన్స్ అనిపించింది. అడల్ట్ కంటెంట్ లేదు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక చూస్తానంటే మీ ఇష్టం. చిన్నపిల్లలతో ఏం తీయాలో కూడా తెలియదా అండి? ఆ మాత్రం ఓవర్ ద టాప్ లా ఉంటాయి సీన్స్. స్టార్టింగ్ లో స్కూల్ టీచర్స్ అండ్ చిన్న పిల్లల్ని ఇంకా క్లాస్ రూమ్స్ ని చూసి నా స్కూల్ డేస్ ని గుర్తు చేశాయి. కానీ ఒక్క సార్ వచ్చినప్పుడు అతని పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం పర్లేదు అనిపించింది. స్టార్టింగ్ బోర్ గా అక్కర్లేని బోర్డని క్యారెక్టర్స్ వస్తుంటే మళ్ళీ ఎప్పుడో 50 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి అసలు పాయింట్ దగ్గర ఇంటర్వల్ పడుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా కూడా మహా ఘోరంగా, అస్సలు మినిమం కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ లేని వర్స్ట్ అండ్ వీక్ రైటింగ్స్ తో ఏదేదో చేసి సాగదీసి లాస్ట్ కి మమ అనిపించేశారు. ఎంత మాట్లాడినా ఇంకంతే. సో ఫైనల్ మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఏం లేదు సినిమాలో. ఏదో ఫస్ట్ హాఫ్ కొంచెం భరించొచ్చు, చిన్నపిల్లలు ఉంటారు. సెకండ్ హాఫ్ మాత్రం సమాధి కట్టేశారు. ఓవర్ ద టాప్ ఫిల్మ్ రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 1.5/5. వర్క్ నచ్చినట్లయితే బయట రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.